వెల్కమ్ టు SNS పబ్లికేషన్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసెస్. గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మంచి అవకాశం. SNS పబ్లికేషన్స్ వారు ఫ్రీ గ్రాండ్ టాలెంట్ టెస్ట్ ను ఈ నెల అనగా 2020 అక్టోబర్ 25వ తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడును. ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ 150 మార్కులకు గాను పేపర్ 1 జనరల్ స్టడీస్ 50 మార్కులు, పేపర్ 2 ఏపీ ఇండియన్ ఎకానమీ 50 మార్కులు, పేపర్ 3 ఏపీ హిస్టరీ మరియు పాలిటీ 50 మార్కులకి రూపొందించబడును. ఈ ఎగ్జామ్ లో పాల్గొని 1 నుండి 10 ర్యాంకులు సాధించి టాపర్స్ గా నిలిచిన అభ్యర్థులకు గ్రూప్ 2 ఆన్లైన్ కోర్సులు ఉచితంగా అందించబడును. 11 నుండి 100 ర్యాంకుల వరకు సాధించిన అభ్యర్థులకు గ్రూప్ 2 కోర్సెస్ పైన 50% ఫీజు రాయితీ. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే SNS పబ్లికేషన్స్ యాప్ ను ప్లే స్టోర్ లో నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. యాప్ లింక్ కొరకు డిస్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేయగలరు. మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ మీ SNS పబ్లికేషన్స్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు SNS పబ్లికేషన్స్ కరెంట్ అఫైర్స్ సెషన్. సో మనం ఇవాళ సెషన్లో ఏవైతే బర్నింగ్ టాపిక్స్ ఉంటాయో వాటిని డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ యూజువల్గా ఎవ్రీడే మనం ఎలాగైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఇవాళ ఇంపార్టెన్స్ బేస్ చేసుకొని ఈ రోజుకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత మనకి PDF అవైలబుల్గా ఉంటుంది ప్రతిరోజు, అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో PDF త్రూ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ వీడియో వన్స్ కంప్లీట్గా ఫినిష్ చేసేసుకున్న తర్వాత యూ కెన్ గో హెడ్ విత్ ద PDF అనమాట. సో దాన్ని ఫ్యూచర్ రెఫరెన్స్ కింద తర్వాత కొన్ని ఏదైనా స్పెషల్ పాయింట్స్ అవి ఉంటే హైలైట్ చేసుకొని మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేకుండా దాన్ని సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దెన్ యూ కెన్ గో హెడ్ విత్ ద PDF అనమాట. సో ఇవాళ సెషన్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్. ఈ రామ్సర్ కన్వెన్షన్ గురించి దాదాపుగా లాస్ట్ ఇయర్ 2019లో జరిగిన ఎగ్జామ్స్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్రామ పంచాయతీ దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ నుంచి దాదాపుగా సివిల్ సర్వీసెస్ దాకా కూడా దీనికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అడిగాడు. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, అది ఎందుకు ఇంపార్టెంట్, ఆ వెట్లాండ్స్ గురించి ఎందుకు అంత ఫోకస్ చేస్తున్నారు అనేది తెలియాలి. సో ఇక్కడ రామ్సర్ కన్వెన్షన్లో ఇవాళ స్పెషల్ న్యూస్ ఏంటి అంటే, ఇవాళ స్పెషల్ పార్ట్ ఏంటి అంటే, ఒక 38th వన్గా ఒక పర్టికులర్ కొత్త ఏరియాని, ఒక కొత్త వెట్లాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని ఈ గ్రూప్లో రామ్సర్ గ్రూప్ ఏదైతే ఉందో దానిలో యాడ్ చేయడం జరిగింది. ఇండియాలో ఇప్పటివరకు మనకి 37 దాకా ఉన్నాయి ఈ రామ్సర్ కన్వెన్షన్ ప్లేసెస్ కింద మనం కన్సిడర్ చేస్తే. ఇప్పుడు ఈ కొత్తది జాయిన్ అవ్వడంతో ఇది 38th అయిందనమాట. రామ్సర్ కన్వెన్షన్లో న్యూ వెట్లాండ్ కింద జాయిన్ అయింది అసన్ కన్జర్వేషన్ రిజర్వ్, అసన్ అనమాట. సో ఇది ఉత్తరాఖండ్కి సంబంధించింది. తర్వాత ఉత్తరాఖండ్లో ఫస్ట్ రామ్సర్ ప్లేస్ కింద కూడా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఈ రామ్సర్ అనేది ఏంటి అని అంటే, రామ్సర్ అనేది ఇట్స్ అ ప్లేస్ ఇన్ ఇరాన్. సో ఈ కన్వెన్షన్ బేస్ చేసుకొని ఆ కన్వెన్షన్ జరిగిన తర్వాత నుంచి ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ కనుక చేస్తే, ఈ చిత్తడి నేలలు అంటారు వెట్లాండ్స్ని, వాటిని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చాలా జీవరాశికి అవి అబోర్డింగ్ అనమాట. అంటే లైక్ అవి కొన్ని పక్షులు కానీ కొన్ని జంతువులు కానీ వాటి జీవనం గడపడానికి, వాటి లైఫ్ ఎక్స్పెక్టాన్సీ పెంచుకోవడానికి ఈ వెట్లాండ్స్ చాలా చాలా అవసరం అవుతాయి. ఎందుకు అని అంటే జనరల్గా డిఫరెంట్ స్పెసెస్ ఏవైతే ఉంటాయో వాటికి వాటర్ రిలేటెడ్ థింగ్స్ కావాలి అని అంటే ఇలాంటి ప్లేసెస్ని రీచ్ అవుతాయి. కాబట్టి వీటికి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంది. ఇండియాలో ఉన్న ప్లేసెస్లో అంటే క్వశ్చన్ పోజ్ చేయడానికి ఛాన్స్ ఉండేది ఏంటి అంటే, రీసెంట్గా ఏ వెట్లాండ్ ఇండియాలో రామ్సర్ లిస్టులోకి తీసుకున్నారు అని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. లేదా రామ్సర్ కన్వెన్షన్ ఫస్ట్ ఎక్కడ జరిగింది అనడానికి స్కోప్ ఉంది, అదొక పాయింట్. తర్వాత రామ్సర్ కన్వెన్షన్ని ఎప్పటి నుంచి ఐడెంటిఫై చేస్తున్నారు, దీనిలో వల్నరబుల్ రిలేటెడ్గా ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా స్పెసిస్ ఉన్నాయా, బయోడైవర్సిటీకి ఈ రామ్సర్ కన్వెన్షన్ ఎంత ఇంపార్టెంట్, అది జీవ వైవిధ్యానికి ఎంతో ఇంపార్టెంట్ ఇది అనేవి పాయింట్స్ని మనం కనుక ఒకసారి చెక్ చేసుకుంటే, ఒక పాయింట్ వైజ్ క్వశ్చన్స్ వైజ్ వెళ్దాం. అంటే
రామ్సర్ కన్వెన్షన్ ఎందుకు, అసలు రామ్సర్ అంటే ఏంటి, ఇలా పాయింట్ టు పాయింట్ వస్తే ఇవి ఈజీగా గుర్తుండడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మనం ఆ స్టైల్లో డిస్కస్ చేయబోతున్నాం. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్, దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరాఖండ్స్ ఫస్ట్ రామ్సర్ సైట్, ఇది ఫస్ట్ రామ్సర్ సైట్ ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో. ఇలా డిఫరెంట్ స్టేట్స్లో రామ్సర్ సైట్స్ చాలా ఉన్నాయి, ఈవెన్ ఏపీలో కూడా ఉన్నాయి, తర్వాత మనకి దగ్గరలో ఉన్న ఒడిస్సాలో ఉన్నాయి. హయ్యెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది ఇలాంటివి కూడా చూడాలి. హయ్యెస్ట్ రామ్సర్ సైట్స్ ఏ స్టేట్లో ఉన్నాయి ఇండియాలో, ఈ రామ్సర్ సైట్స్లో చిన్న సైట్ ఏది, బిగ్గెస్ట్ వన్ ఏది, ఇలాంటివన్నీ కనుక ఒకసారి కనుక ఫోకస్ చేసామనంటే ఇక్కడి నుంచి క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో దాన్ని ఒకసారి అంటే గ్లాన్స్ చూద్దాం, నెక్స్ట్ పార్ట్కి చూద్దాం. ఇక్కడ చూడండి ఉత్తరాఖండ్లో రిలేటెడ్గా ఉన్నదని చెప్పుకున్నాం కదా, ఈ నేమ్ గుర్తుండాలి మనకి, దట్ ఈజ్ అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. తర్వాత నెక్స్ట్ పార్ట్లో కనుక వెళ్తే హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి ఒకసారి, రామ్సర్ సైట్లు అంటే ఏంటంటే రామ్సర్ కన్వెన్షన్ క్రింద జాబితాలో ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో తీసుకున్న చిత్తడి భూములు ఏవైతే ఉంటాయో, చిత్తడి భూములు అంటే వెట్లాండ్స్ అనమాట, ఇందాక చెప్పుకున్నాం కదా వెట్లాండ్స్. ఈ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో దాని సహజ వనరుల స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రామ్సర్ సైట్లని ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఆ వెట్లాండ్ ఏదైతే ఉందో ఆ చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో, వాటర్ రిసోర్స్ ఉన్న చిన్న కుంటలు లాంటివి కానీ లేకపోతే చిన్న కాలువలు లాంటివి కానీ అవి చాలా జీవరాశికి అవి అబోర్డ్ అవ్వడానికి, అక్కడ నివసించడానికి, వాటికి నీటికి సంబంధించిన అవసరాలు తీర్చడానికి ఉంటాయి. కొన్ని ఏరియాస్ మనం అబ్జర్వ్ చూస్తే వేరే కంట్రీస్ నుంచి కూడా కొన్ని పక్షులు వలస వచ్చి అక్కడ కొన్ని సీజన్స్లో అబోర్డ్ అవుతూ ఉంటాయి. అలాంటి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్ జనరేషన్కి ఇక్కడ ఈ వెట్లాండ్స్ ఉన్నాయని చెప్పడానికి ఛాన్స్ ఇవ్వాలి ఒక వే. రెండోది ఏంటి అని అంటే ఇలాంటి జీవరాశి ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ వాటర్ తీసుకోవడానికి ఇంకొక రిసోర్స్కి ఇవి ఉపయోగం కాబట్టి బయోడైవర్సిటీని కాపాడాలి అంటే, జీవ వైవిధ్యాన్ని కాపాడాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి సైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అదొక పాయింట్. సో ఇక్కడ దాని గురించే మాట్లాడుతున్నాం. రామ్సర్ సైట్ అంటే అవి, రామ్సర్ అనేది, రామ్సర్ ఈజ్ అ ప్లేస్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇరాన్ అనమాట, ఇరాన్లో ప్లేస్ అది రామ్సర్ అనేది. ఇక్కడ ఇలాంటి ఏరియాలో ఇరాన్, ఇరాక్, సౌదీ, కువైట్ ఇలాంటి నేషన్స్ చూస్తే గల్ఫ్ నేషన్స్ వాళ్ళకి వాటర్ రిసోర్సెస్ ఉండేది చాలా తక్కువ. సో ప్రొటెక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఈ గల్ఫ్ నేషన్స్ నుంచేనమాట. ఇలాంటి ప్లేసెస్ని ప్రొటెక్ట్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది ఫ్యూచర్లో అనే కాన్సెప్ట్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఈ గల్ఫ్ నేషన్స్ నుంచే వచ్చిందనమాట. సో అది కాంటెక్స్ట్. తర్వాత ఇండియా కూడా ఈ పర్టికులర్ పార్ట్లో చాలా ఇంపార్టెన్స్ చూపిస్తోంది. రామ్సర్ సైట్స్ని లిస్ట్ అవుట్ చేసుకొని వాటి ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ ఫండ్స్ని కూడా రిలీజ్ చేస్తోంది. సో ఇంత ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి సడన్లీ దెన్ వీ హ్యావ్ టు గెట్ డిస్కస్. వెళ్దాం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాం. ఇక్కడ చూడండి, రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది రామ్సర్ సైట్స్ అంటే కదా, రామ్సర్ కన్వెన్షన్ చూద్దాం. కన్వెన్షన్ ఏంటి అని అంటే వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అని కనుక అంటే ఈ రామ్సర్ కన్వెన్షన్ ఈ చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో, ఈ వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సమావేశం ఏదైతే జరుగుతుందో వీటికి రిలేటెడ్గా ఉన్న మీటింగ్ ఏదైతే జరుగుతుందో, అంటే ఈ చిత్తడి నేలను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి వాటి గురించి జరిగే సమావేశం ఏదైతే ఉంటుందో దాన్నే రామ్సర్ కన్వెన్షన్ అని అంటారు. వెట్లాండ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దటు ఈ రామ్సర్కి రిలేటెడ్గా అనే కాన్సెప్ట్కి రిలేటెడ్గా జరిగే సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటిని రామ్సర్ కన్వెన్షన్స్ అంటాం ఒకవే. తర్వాత ఇది 1971లో యునెస్కో చేత రికగ్నైజ్ చేయబడింది అనమాట. ఈ రామ్సర్ సైట్స్ అనేవి 1971లో, ఇది కూడా ఇంపార్టెంటే. 1971 యునెస్కో చేత రికగ్నైజ్ చేయబడింది. యునెస్కో తెలుసు కదా మనకి, కల్చరల్ ఆర్గనైజేషన్ కదా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ కదా, విచ్ ఈస్ లొకేటెడ్ పారిస్ కదా, ప్యారిస్లో ఉంది కదా ఈ ఆర్గనైజేషన్. సో ఇది ఈ యునెస్కో రికగ్నైజ్ చేసిందనమాట ఏవేటిని, రామ్సర్ సైట్స్ని. ఈ రామ్సర్ కన్వెన్షన్ని జరగాలి. తర్వాత ఈ రామ్సర్ కన్వెన్షన్ జరగడం వల్ల ఏవైతే వెట్లాండ్స్ ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, ఫ్యూచర్ జనరేషన్స్కి చూపించడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే ఒక ఐడియాని క్రియేట్ చేసింది ఎవరు అంటే యునెస్కో. సో ఇది అమల్లోకి వచ్చింది ఎప్పటి నుంచి అంటే, ఫస్ట్ కన్వెన్షన్ జరిగింది 1971 అనమాట.
అమల్లోకి వచ్చింది ఎప్పటి నుంచి అంటే 1975 నుంచి 1975 నుంచి ఇది అమల్లో ఉంచడం జరిగిందనమాట. సో ఇది పాయింట్, దేనికి రామ్సర్ కన్వెన్షన్ గురించి ఉన్న పాయింట్. తర్వాత చూద్దాం, ఇక్కడ చూడండి. సో ఇక్కడ హైలైట్ అయిన పాయింట్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇమేజెస్లోనే కనిపిస్తోంది. ఈ రామ్సర్ సైట్స్ అనగానే ఈ ప్లేసెస్ వాటర్తో ఫిల్ అయిన ప్లేసెస్, వెట్లాండ్స్ నీట్గా కనిపిస్తున్నాయి చూడండి. సో అక్కడ ఇలాంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో, క్రెయిన్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ చిన్న చిన్న యానిమల్స్ కానీ, లేకపోతే ఫ్లయింగ్ యానిమల్స్ కానీ, ఫ్లయింగ్ బర్డ్స్ కానీ, ఇలాంటి వాటన్నిటికీ ఇవి ఆవాసం కల్పిస్తుంది అనమాట. అది పాయింట్. రామ్సర్ కన్వెన్షన్లో భారత్ భాగమా అనేది క్వశ్చన్ అంటే ఇండియా ఈజ్ దేర్ ఇన్ రామ్సర్ కన్వెన్షన్ ఆర్ నాట్, ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ రామ్సర్ కన్వెన్షన్ ఆర్ నాట్ అన్నారనుకోండి, సర్టన్లీ ఇట్ ఈస్ పార్ట్. సో ఎందుకు అని అంటే మనకి ఇందాక ఆల్రెడీ మనం ఒక పాయింట్ కూడా చెప్పుకున్నాం. మన ఇండియాలో ఈ అసన్ అని చెప్పుకున్నాం కదా, ఫస్ట్ వన్ అసన్ కదా, అసన్ కన్వెన్షన్ అని చెప్పుకున్నాం కదా, ఇది 38వది అనమాట, 38ది. అంటే ఆల్రెడీ 37 ప్లేసెస్ని రామ్సర్ సైట్స్గా ఇండియాలో రికగ్నైజ్ చేశారనే కదా కాన్సెప్ట్. దట్ ఇస్ అ పాయింట్. సో అవును, రామ్సర్ సదస్సులో భారతదేశం ఒక పార్ట్. ఫిబ్రవరి 1, 1982లో భారతదేశం దీనిపై సంతకం చేయడం జరిగింది. దేనిపైన? రామ్సర్ కన్వెన్షన్ పైన. అంటే మేము కూడా ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆమోదం కలిగిస్తున్నాం, అంటే ఖచ్చితంగా మేము కూడా ప్రొటెక్ట్ చేస్తాం అని ఇండియా ప్రామిస్ చేసిన కాంటెక్స్ట్ ఎప్పటిది అంటే 1982 ఫిబ్రవరి 1 అనమాట. దట్స్ వన్. భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది అని అంటే ఇక్కడ మనకి చిల్కా సరస్సు అని వినుంటాం, వెరీ ఫేమస్ వన్ కూడా, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా అనమాట. ఈ చిల్కా సరస్సు భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్గా చెప్పుకుంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే కదా. భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది అని అంటే చిలకా సరస్సు, సో లొకేటెడ్ ఇన్ ఒడిస్సా అనమాట. దట్స్ ఎ పాయింట్. తర్వాత ఇక్కడ మనకి భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏది? ఇది కూడా ఇంపార్టెంట్ వన్నే కదా. మొట్టమొదటిది కూడా చిలకా సరస్సే, ఇందాక చెప్పుకున్నాం. మొట్టమొదటిది కూడా చిలకా సరస్సే. దీంతో పాటు కియోలాడియా నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. ఇది ఈ రెండు కూడా ఒకే టైం అనమాట. చిలకా సరస్సు ఒకటి, తర్వాత ఇక్కడ మన రాజస్థాన్లో ఉన్న ఈ పర్టికులర్ కియోలాడియా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఈ రెండింటిని మొదట స్టార్ట్ అయిన భారతదేశంలో మొదటి రామ్సర్ సైట్లుగా చెప్తారు. మొదటిది చిలకా సరస్సు, రెండవది వచ్చేటప్పటికి కియోలాడియా రాజస్థాన్, ఇది వచ్చేటప్పటికి దెన్ ఒడిస్సా. దిస్ వన్, ఇది పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం, ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ రామ్సర్ సైట్లు అత్యధికంగా ఉన్న భారతదేశ రాష్ట్రం ఏది? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో ఎక్కువ రామ్సర్ సైట్లు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాడు. రామ్సర్ సైట్లు ఎక్కువ ఉన్నది ఉత్తరప్రదేశ్, యూపీలో ఎక్కువ ఉన్నాయి, దాదాపుగా 7 సైట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు వచ్చిన రీసెంట్ వన్ 38th సైట్ ఎక్కడిది, ఏ స్టేట్లోది అంటే ఉత్తరాఖండ్లోది అనమాట. రీసెంట్ వన్ ఉత్తరాఖండ్, 38th వన్ ఇండియాలో అని చెప్పుకున్నాం. తర్వాత దీనికి ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి టోటల్ అంటే 7. హయ్యెస్ట్ నెంబర్ ఏది అని అంటే యూపీలోనే ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. భారతదేశంలో అతి చిన్న చిత్తడి నేల ఏది? వెట్లాండ్స్లో స్మాలెస్ట్ వెట్లాండ్ ఏది అని అడుగుతున్నాడు. స్మాలెస్ట్ వెట్లాండ్ అంటే మనకి ఇండియాలో మాత్రమే, ఇండియన్ కాంటెక్స్లో హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా తడి భూములు అంటాం. రేణుకా వెట్లాండ్స్ ఉన్నాయి, ఇవి స్మాలెస్ట్ అనమాట, ఇండియాలో స్మాలెస్ట్. ఇది ఒక పాయింట్, ఇంపార్టెంట్ వన్ ఇది. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చేసాం, నెక్స్ట్ వన్కి వచ్చాం, నెక్స్ట్ కాన్సెప్ట్కి. అంటే ముందు మనం అంతా వెట్లాండ్స్ గురించి డిస్కస్ చేసాం. వెట్లాండ్స్ వాటి ప్రొవిజన్ ఎలా ఉంటుంది, ఇండియాలో ఉన్న వెట్లాండ్స్ ఏంటి, రామ్సర్ సైట్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, వీటి గురించి మాట్లాడాం. సో ఇప్పుడు వస్తున్న కాన్సెప్ట్ కూడా ముందు దానిలాగానే ఇది కూడా ఇంపార్టెంట్ వన్నే, చాలా స్పెషల్ వన్ కూడా. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి చాలా స్కోప్ ఉందని కూడా చెప్పచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ డిస్కస్ చేద్దాం. ప్రాజెక్ట్ మంచు చిరుత ఇది మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ప్రాజెక్ట్
స్నో లెపర్డ్ అంట, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్. స్నో లెపర్డ్ ఇది ఈ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ఏంటి అని అంటే దేని గురించిన కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ లెపర్డ్స్ స్నో లెపర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంతరించిపోతున్న వాటిల్లో అంటే దాదాపుగా వల్నరబుల్ స్టేజ్లో ఉన్న ఒక ఎనిమల్ అనమాట. వల్నరబుల్ స్టేజ్లో ఉన్నది అంటే నెంబర్ మరీ ఫాస్ట్గా ర్యాపిడ్గా తగ్గకపోయినా బట్ నెంబర్ అయితే తగ్గుతోంది. వల్నరబుల్ స్టేజ్లో ఉంది, ఎక్స్టింక్ట్ అయితే కాదు, అంటే కంప్లీట్గా అంతరించిపోతున్నది కాదు, వల్నరబుల్ స్టేజ్లో ఉంది. ఇక్కడ దీని గురించి డిస్కస్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అని అంటే దెన్ October 23rd అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే. ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే అనమాట. స్నో లెపర్డ్ డేగా దీన్ని రికగ్నైజ్ చేశారు October 23rd. కాబట్టి దానికి రిలేటెడ్గా మనకి ఇప్పుడు వీటిని రక్షించుకోవడం ఖచ్చితంగా ఏ కంట్రీస్లో అయితే ఈ నెంబర్ ఉందో ఒక లిస్టెడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ స్నో లెపర్డ్ ఉంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అక్కడక్కడ గవర్నమెంట్స్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని ఇంపార్టెన్స్ ఉంటుంది. దీన్ని ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంటుంది వన్ వే. తర్వాత అసలు ఎక్కడెక్కడ లెపర్డ్స్ ఉన్నాయి, వీటి పరిస్థితి ఏంటి, ఇండియాలో వీటి కన్సర్న్ ఏంటి, వీటికి రిలేటెడ్గా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఇలాంటి కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి PSL ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ మన హెడ్డింగ్ అదనమాట, మన కాన్సెప్ట్ అదనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి ఒకసారి. ప్రాజెక్ట్ మంచు చిరుత, భారత ప్రభుత్వం మంచు చిరుత మరియు దాని ఆవాసాలు అంటే బోర్డింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి నివసించే ప్రదేశాలు ఉంటాయి కదా, వాటిని ఆవాసాలు అంటారు, పరిరక్షించుకుంటుందని పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో చెప్పారు. బాబుల్ సుప్రియో ఎవరు అనంటే మనకి ఈయన స్టేట్ అనమాట, ఎన్వైర్న్మెంట్ స్టేట్. మనకి మినిస్టర్స్ 3 రకాలు ఉంటారని చెప్పుకున్నాం కదా. క్యాబినెట్లో ఉండే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, ఇదొక టర్న్. తర్వాత ఇండిపెండెంట్ మినిస్టర్స్ ఉంటారు, ఒక్కొక్క పోర్ట్ఫోలియోకి ఇండిపెండెంట్ మినిస్టర్స్. తర్వాత స్టేట్ రిప్రజెంటేటివ్ మినిస్టర్స్ ఉంటారు. అలాగా ఈయన ఎన్వైర్న్మెంట్కి స్టేట్ మినిస్టర్ బాబుల్ సుప్రియో. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం వినేది డైరెక్ట్గా క్యాబినెట్ మినిస్టర్స్ వింటుంటాం. కొన్ని పోర్ట్ఫోలియోస్కి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటారు, కొన్నిటికి జనరల్గా ఈ క్యాబినెట్కి సపోర్ట్ చేయడానికి స్టేట్ మినిస్టర్స్ ఉంటారు. ఇదే పోర్ట్ఫోలియో ఇదే ఉంటుంది, ఎన్వైర్న్మెంటే ఉంటుంది, ఇక్కడ ఎన్వైర్న్మెంటే ఉంటుంది, వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి మినిస్టర్స్. ఫినాన్స్ కూడా అలాగే. సో అట్లాంటి పార్ట్ అనమాట, అట్లాంటి కాంటెక్స్ట్ అనమాట ఇది. ఈ PSL 2009లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 2009 నుంచి ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంటే మనకి, వెరీ ఇంపార్టెంట్. October 23rd ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూస్తే మంచు చిరుత సంరక్షణకు తీసుకుంటున్న చొరవలు ఏంటో చూద్దాం. ఈ పర్టికులర్ పార్ట్లో ఈ PSL ద్వారా భారత ప్రభుత్వం మంచు చిరుత మరియు దాని ఆవాసాలను పరిరక్షించుకుంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో GSLEP, ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంటిటీ మనకి. గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్. ఈ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. ఎకో ఫ్రెండ్లీ అనేది కూడా మాట్లాడతాం కదా, అంటే పర్యావరణానికి దాన్ని బాగా చేయూతనిచ్చే విధంగా అనేసి. అలాగా ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఎంటిటీ ఉందన్నమాట, GSLEP అని ఉంది. ఇది 2013 నుండి భారతదేశంలో పాల్గొంది. అంటే భారతదేశం 2013 నుంచి ఈ పర్టికులర్ ఎంటిటీలో పార్ట్ అయిందనమాట. 2013 నుంచి 2013 నుంచి. PSL ఎప్పుడు ప్రారంభమైంది మనకి? PSL ప్రారంభమైంది 2009 నుంచి. ఓకేనా, ఈ పాయింట్ తెలియాలి. గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ GSLEP ఏదైతే ఉందో
గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్. ఇది చిరుత మరియు పర్యావరణ వ్యవస్థ రక్షణ అనేది మొత్తం 12 మంచు చిరుత శ్రేణి దేశాల యొక్క ఉన్నత స్థాయి అంతర్ప్రభుత్వ కూటమి, ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ అన్నమాట. సో ఇది ఈ జిఎస్ఎల్ ఈపీ అనేది ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే 12 కంట్రీలు బాగా స్ట్రాంగ్గా 12 నేషన్స్ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఈ స్నో లెపర్డ్స్ ఉన్నాయో అవి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి అన్నమాట. అది కాంటెక్స్ట్ ఇక్కడ మనకి. మంచు చిరుత దేశాల కింద భారతదేశం ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, చైనా ఉంది, మంగోలియా, రష్యా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్. ఈ సెంట్రల్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, మధ్య ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో, కిర్గిస్తాను, ఉజ్బెకిస్తాను, తజికిస్తాను, కజకిస్తాన్, తర్వాత మనకి ఇక్కడ పాకిస్తాన్ కూడా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది, మంగోలియా, చైనా, భూటాన్, నేపాల్, భారతదేశం. ఈ 12 నేషన్స్లో మనకి ఈ స్నో లెపర్డ్ అవైలబుల్గా ఉంది అనమాట. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ 12 నేషన్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యే ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి. అదే జిఎస్ఎల్ ఈపీ అనమాట. దట్స్ అ పాయింట్. ఇండియా ఎప్పటి నుంచి జాయిన్ అయింది దీనిలో అంటే 2013 నుంచి అని. ఓకేనా. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ లెపర్డ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2009 నుంచి స్టార్ట్ అయింది. స్నో లెపర్డ్ అనమాట. దాదాపుగా 11 years అయింది ఇది స్టార్ట్ అయ్యి. తర్వాత నెక్స్ట్ పార్ట్కి వస్తే ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటాం మనం. భారతదేశం 3 పెద్ద ప్రకృతి దృశ్యాలను గుర్తించింది. అంటే ఇండియాలో 3 వెరీ స్పెషల్ లొకేషన్స్ ఏవైతే ఈ స్నో లెపర్డ్కి రిలేటెడ్గా ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేయడం జరిగింది. వాటిలో లడక్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఇది ఒక ఏరియా. నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్, దానిలోని గంగోత్రి ఇవన్నమాట. తర్వాత కాంచన్జోంగా అంటాం కదా, కాంచన గంగా అంటాం మనం, బట్ ఇది కాంచన్జోంగా. సో అది కాంచన్జోంగా ఆఫ్ సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ మీదుగా తవాంగ్. ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూపిస్తున్న ఈ 3 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్, కాంచన్జోంగా ఆఫ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అండ్ తర్వాత లడక్ మరియు హిమాచల్, ఇవి ఈ స్నో లెపర్డ్కి ఆవాసాలు అనమాట. ఎక్కువ నెంబర్ అవైలబుల్గా ఉన్న ఏరియాలు అనమాట ఇవి. అంటే ఉన్న వాటిల్లో ఎక్కువ ఉన్నది ఇక్కడే అనమాట. అందుకని ఈ పర్టికులర్ ఏరియాస్ మీద గవర్నమెంట్ స్పెషల్ ఫోకస్ చేస్తోంది. వాటి ప్రొటెక్షన్కి కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తోంది అనమాట. అది కాంటెక్స్ట్ మనకి. సో తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చాం. ఇది కూడా ఇక్కడి నుంచి క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ IUCN అని కనిపిస్తోంది చూడండి. ఇక్కడ IUCN అంటే ఏంటి అంటే ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది ఈ IUCN రెడ్ లిస్ట్ అని ఉంటుందన్నమాట. ఈ IUCN రెడ్ లిస్ట్లో ఏవైతే వల్నరబుల్, ఎక్స్టింక్ట్, అబౌట్ టు ఎక్స్టింక్ట్ ఇలా లిస్టెడ్ స్పెసిస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే అంతరించిపోవడానికి కొన్ని సంవత్సరాలు రాబోయే సంవత్సరాల్లో అంతరిస్తాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్గా, నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్, డేటా డెఫిషియెంట్, ఇలా ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా లిస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మంచు చిరుతలు స్నో లెపర్డ్స్ ఏ స్టేజ్లో ఉన్నాయంటే ఇవి వల్నరబుల్ స్టేజ్లో ఉన్నాయి, ఈ స్టేజ్లో ఉన్నాయి. ఇదనమాట లిస్ట్. కొలాప్స్డ్ అంటే కంప్లీట్గా పోయినట్టు, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఆ ఎడ్జ్లో ఉన్నట్లు, ఇంకా అంతరించడానికి ఎడ్జ్లో ఉన్నట్లు. తర్వాత ఇప్పుడు ఎండేంజర్డ్, తర్వాత వల్నరబుల్ అంటే రాబోయే సంవత్సరాల్లో గడ్డు కాలంగా ఉండే పరిస్థితి ఉంది అని చెప్పడం, అలాంటి కండిషన్ అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ బేస్ అంతా ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ IUCN ఈ రెడ్ లిస్ట్ని మెయింటైన్ చేస్తుంది. దీనిలో ఈ కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్లో మనకి మన స్నో లెపర్డ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే వల్నరబుల్ కండిషన్లో ఉంది. అది పాయింట్. ఈ IUCN వచ్చినప్పటికి మనకి ఇట్స్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్ అనమాట. సో దీనికి IUCNకి రిలేటెడ్గా రెడ్ లిస్ట్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. IUCN కన్జర్వేషన్ క్రైటీరియా ఆఫ్ బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని కాపాడే సిస్టమ్ ఇలా ఉంటుందన్నమాట. కొలాప్స్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్ అండ్ డేటా డెఫిషియంట్, ఇలాగనమాట. అంటే క్లాసిఫై చేస్తారు.
ఇప్పుడు ఎలిఫెంట్స్ ఉన్నాయనుకోండి, కొన్ని స్పెషల్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఉంది, అది ఏ స్టేజ్లో ఉంది, కొలాప్స్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా, ఇలాగ లిస్ట్ చేస్తారు. ఒక్కొక్క ఎనిమల్ని, ఒక్కొక్క బర్డ్ కానీ, ఒక్కొక్క స్పెసిస్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటిని, ఏషియన్ లయన్ ఉంది, సో దాన్ని కూడా అంతే ఇలా లిస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి ఉన్న స్నో లెపర్డ్ వల్నరబుల్ స్టేజ్లో ఉంది అనేది కాన్సెప్ట్. రెడ్ లిస్ట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, రెడ్ లిస్ట్ దీనికి రిలేటెడ్గా మెయింటైన్ చేసే ఈ పర్టికులర్ క్రైటీరియాస్ తోటి ఉండే లిస్ట్ అనమాట. దట్ ఈస్ ద పాయింట్. ఇది వరల్డ్ వైడ్. దీనిలో మన దగ్గర కొన్ని స్పెషల్, కొన్ని రేర్ స్పెసిస్ కూడా ఉంటాయి. అవి ఏ స్టేజ్లో ఉన్నాయనేది మనం కూడా గుర్తిస్తాము. దీనిలో కూడా లిస్ట్ అయి ఉంటుందన్నమాట. అది పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశం ప్రారంభించిన ఇతర పరిరక్షణ ప్రయత్నాలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్టార్ ఇస్తున్నాను నేను. భారతదేశం వీటి ప్రొటెక్షన్ కోసం ఇంకా ఏమన్నా ఇతర ప్రయత్నాలు ఏమన్నా చేస్తుంది అని అంటే ఎస్ అనే చెప్పాలి. ప్రాజెక్ట్ మంచు చిరుత అనుకున్నాం కదా ఇందాక, PSL ప్రాజెక్ట్ స్నో లెపర్డ్. ఇది స్థానిక సమాజాలను పూర్తిగా కలిగి ఉన్న పరిరక్షణ కలుపుకొని మరియు పాల్గొనే విధానాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే కంప్లీట్గా ఏవైతే ఆ పర్టికులర్ లోకల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో, ఇవి అవైలబుల్గా ఉన్న రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ గురించి, అంటే బాబు ఇవి చాలా రేర్గా ఉండే స్పెసిస్ ఒకటి, కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తారు ఆ పర్టికులర్ ఇవి అవైలబుల్గా ఉన్న ఏరియాస్లో అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని ద్వారా ఏమవుతుంది బాబు, వాటిని ఎలాంటి కండిషన్లో కూడా వాటిని చంపడం కానీ ఇలాంటివి చేయకండి. సో అవి నెంబర్ చాలా లిమిటెడ్గా ఉంది అనే అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ద్వారా. అది ఒకటి. తర్వాత రెండవది ఏంటి అంటే సురక్షిత హిమాలయ. ఈ సురక్షిత హిమాలయ ద్వారా, ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. పరిరక్షణ ప్రయత్నాల్లో ఇది మొదటిది, ఇది సెకండ్ది అనమాట. దీనిలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ GEF అంటాం. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని మనం చాలా చోట్ల విన్నాం. ఎక్కడ వింటామంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వింటాం, HDA దగ్గర. ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాముఖ్యతనిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణకు మరియు సహజ పర్యావరణ వ్యవస్థపై స్థానిక సమాజాలు ఆధారపడడాన్ని తగ్గించడానికి నిధులు సమకూరుస్తోంది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వెరీ స్పెషల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా ఇవి ఉండే చోట్ల వీటి మీద ఆధారపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తుందంటే వాళ్ళకి డిఫరెంట్ అవకాశాలు కల్పించి వీటిని ఫ్రీగా కంఫర్టబుల్ జోన్లో తిరిగేటట్టుగా చేస్తోంది. అంటే ఏంటి, జనరల్గా ఆ పర్టికులర్ ప్లేసెస్ని ఆక్యుపై చేసి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం, డీఫారెస్టేట్ చేయడం, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటిని కంప్లీట్గా క్లోజ్ చేస్తూ ఇండైరెక్ట్గా ఈ స్నో లెపర్డ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పాలి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా. సురక్షిత్ హిమాలయ అనేసి అంటే ఏంటి, అక్కడ జనరల్గా ఇప్పుడు మనం చూస్తే కాంక్రీట్ జంగిల్స్ అయిపోతున్నాయి కదా, సిస్టమ్ అంతా వరల్డ్ అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది కదా. అయ్యేటప్పటికి ఏంటి, యాక్చువల్గా ఆ జంతువులు ఏవైతే ఉండాల్సిన ప్లేసెస్ ఉన్నాయో అవి మానవుడు ఆక్రమించేస్తున్నాడు. కాబట్టి అవి ఏం చేస్తున్నాయి, దే ఆర్ కమింగ్ ఇన్ టు ద విలేజెస్ అండ్ దెన్ హౌసెస్ ఆఫ్ ద పబ్లిక్ అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, వాటికి సురక్షితమైన, వాటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ మార్గాలు చూపిస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే అవి ప్రొటెక్ట్ అవుతాయనేది కాన్సెప్ట్. అది పాసిబుల్ దేని ద్వారా అంటే సురక్షిత హిమాలయ ద్వారా. అదొకటి కాంటెక్స్ట్. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ పార్ట్కి వస్తే దీనిలోనే మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ డిస్కస్ చేయాలి కదా, మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ గురించి డిస్కస్ చేయాలి కదా. ఇప్పుడు మనకి దానికి రిలేటెడ్ మినిస్టరే కదా. సో ఇక్కడ ప్రకాష్ జావేద్కర్, ఈయన మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. తర్వాత ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం బబుల్ సుప్రియో అని, ఈయన హీస్ ఫ్రమ్ అసన్సోల్ అనేది ఇది కాన్స్టిట్యుయెన్సీ, అసన్సోల్ కాన్స్టిట్యుయెన్సీ అనే ఇతను ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అనమాట. ఎవరు, దిస్ పర్సన్ బబుల్ సుప్రియో. ఇతను ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ, స్టేట్ ఇందాక చెప్పుకున్నాం కదా, స్టేట్, ఇండిపెండెంట్, క్యాబినెట్ అని. క్యాబినెట్ మినిస్టర్ ఈయన ఎవరు, ప్రకాష్ జావేద్కర్. స్టేట్ మినిస్టర్ ఎవరు అంటే ఇతనికి అసోసియేట్, ఈ పర్టికులర్ మినిస్ట్రీలో సపోర్ట్ చేసేది ఎవరు అంటే ఈ పర్సన్. దట్ ఇస్ వన్ అనమాట. సో ఇక్కడ మన ప్రకాష్ జావేద్కర్ వచ్చినప్పటికీ ఈయనది కాన్స్టిట్యుయెన్సీ మహారాష్ట్ర కదా, మహారాష్ట్ర కాన్స్టిట్యుయెన్సీ. దట్స్ ఎ పాయింట్. సో ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ కూడా చదువుకున్నాం. ఖచ్చితంగా ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటి స్పెషల్ పాయింట్స్ మనం డిస్కస్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ మినిస్ట్రీ కూడా మనం డిస్కస్ చేస్తే చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది కూడా. దట్స్ ఎ పాయింట్.
తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. యా, ఇప్పుడు దెన్ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ బర్నింగ్ వన్కి వచ్చాం. యుఎన్ఓ డే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డే కదా, యుఎన్ఓ డే. దీన్నే మనం తెలుగులో ఐక్యరాజ్య సమితి దినోత్సవం అంటాం కదా, ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితి గురించి మనం జనరల్ నాలెడ్జ్లో వినుంటాం చాలాసార్లు. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ క్లాస్ అనగానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ డిస్కస్ చేసేది ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి చెప్తారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకి ఇది అక్టోబర్ 24th 1945లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. 45లో వెరీ స్పెషల్ వన్ ఇది. ఇక్కడ ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనిలో ఇండియా కూడా మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. మనం 47లో ఫ్రీడమ్ వచ్చింది మనకి, 47లో మనం మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది దీనిలో అక్టోబర్ మంత్లోనే. సో ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం అట్ ఎ గ్లాన్స్ ఒక బ్రీఫ్లోగా చెప్పుకుందాం. 1939 to 1945 ఏదైతే వరల్డ్ వార్ 2 జరిగిందో, వరల్డ్ వార్ 2 తర్వాత 1 తర్వాతనే చాలా డిస్ట్రక్షన్ జరిగింది. వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇప్పటికి కూడా వాటి ఇంపాక్ట్ ఉన్న కంట్రీలు ఉన్నాయి. ఇదంతా ఒక సైడ్ అవుతాయి. వరల్డ్ వార్ 2 తర్వాత ఏదైతే కంప్లీట్గా నేషన్స్ మధ్య ఏదైతే గ్యాప్ బిల్డ్ అయిందో, ఏదైతే పీస్ అనేది ఉందో, శాంతియుతమైన వాతావరణం ఏదైతే కొరవైందో దాన్ని మెయింటైన్ చేయడానికి, కంట్రీస్ మధ్య ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడానికి, ఆ గ్యాప్స్ని క్లియర్ చేయడానికి స్టార్ట్ అయిన ఆర్గనైజేషనే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. వెరీ స్పెషల్ నేషన్, వెరీ స్పెషల్ ఆర్గనైజేషన్. బట్ ఇప్పటికి మనకి అంటే నిన్నటితోటి 23rd అక్టోబర్ తోటి ఇట్ హ్యాస్ ఫినిష్డ్ 75 years అనమాట, 75 సంవత్సరాలు. అంటే ప్లాటినం జూబ్లీ ఫినిష్ చేసుకుందనమాట. ప్లాటినం జూబ్లీ ఫైన్, బాగానే ఉంది. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ 75 yearsలో ఏం అచీవ్ చేసింది, దెన్ రియల్లీ ఇట్ హ్యాస్ బ్రాడ్ ద పీస్ అనే కాన్సెప్ట్ కనుక వస్తే నిజంగా శాంతియుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిందా అంటే కొంత మటుకు సక్సెస్ అయిందని చెప్పాలి. రీసెంట్గా మనకి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ని హైలైట్ చేశారు దీనిలో. ఏంటి అని అంటే దీనికి అధికార భాషలు 6 భాషలు ఉన్నాయనుకున్నాం. ఇది విన్న వర్డే. 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇది ఓకే. సో నో నీడ్ టు గెట్ డిస్కస్ లాంగ్వేజెస్ యాజ్ వెల్, ఇది తెలిసిందే కాబట్టి. సో అరబిక్ ఒకటి ఉంటుంది, స్పానిష్ కూడా ఉంటుంది, చైనీస్ ఉంటుంది, ఇలా ఫ్రెంచ్ ఉంటుంది. ఇలా ఏ లాంగ్వేజ్ ఉన్నాయో ఈ 6 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు 7th లాంగ్వేజ్గా హిందీని చేర్చాలి అనేది కాన్సెప్ట్. హిందీని ఒక లాంగ్వేజ్గా చేర్చాలి అనేది కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్ తెలిస్తే క్లియర్గా తెలిసిపోతుంది. 7th లాంగ్వేజ్గా దేన్ని చేయాలి అనుకుంటున్నారంటే హిందీ. ఇండియా మాట్లాడుతున్న వాటిలో ఇది ఒక పాయింట్ అనమాట, హైలైట్ చేస్తున్న వాటిలో హిందీని 7th లాంగ్వేజ్గా ఇంక్లూడ్ చేయండి. హిందీ మాట్లాడే వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. చాలా కంట్రీస్లో మేము స్ప్రెడ్ అయ్యాం. ఇండియా దాన్ని స్కాటర్ అయి ఉన్నాయి, ఇండియన్ పబ్లిక్ స్కాటర్ అయి ఉన్నారు. సో దాన్ని మేక్ హిందీ యాజ్ అ 7th లాంగ్వేజ్ అని చెప్పడం కూడా జరిగింది, ఒక పాయింట్ అని. తర్వాత ఇండియాకు ఇంకొక పెద్ద హర్డుల్ ఏంటి అని అంటే, ఇంకొక పెద్ద ప్రాబ్లం ఎక్కడ అంటే ఇక్కడ ఒకసారి చూడండి, యునైటెడ్ నేషన్స్లో వీటో రైట్ ఉన్న నేషన్స్ ఉన్నాయి. వీటో నేషన్స్ అంటాం. ఆ వీటో నేషన్స్లో యుఎస్, యూకే, చైనా, ఫ్రాన్స్ అండ్ రష్యా, ఈ 5 నేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 నేషన్స్కే ఈ వీటో రైట్ ఉందన్నమాట, వీటో హక్కు ఉంది. అంటే దే కెన్ యాక్సెప్ట్ ఎనీ కంట్రీ యాజ్ మెంబర్ అండ్ దే కెన్ రిజెక్ట్ ద మెంబర్షిప్ ఆఫ్ ఎనీ నేషన్ అంట. ఏ కంట్రీనైనా మెంబర్గా తీసుకోవచ్చు, మెంబర్షిప్ తీసేయచ్చు. ఏది వీటో రైట్ ఉన్న నేషన్స్. వీటో రైట్ ఉన్న నేషన్స్ దేనిలో వీటో అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, యుఎన్ఎస్సిలో. ఇదొకటి. తర్వాత ఈ యుఎన్ఎస్సిలోనే ఇవి 5 కంట్రీలు కదా, ఈ 5తో పాటు ఇంకొక 10 నేషన్స్ ఉంటాయి, టెంపరరీ మెంబర్ నేషన్స్ అంటాం. వాటి టెంపరరీ కంట్రీస్ అంటాం. ఈ టెంపరరీ కంట్రీస్ ఏంటి అంటే తాత్కాలికంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క కంట్రీ జాయిన్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ ఇయర్లో జాయిన్ అయిన కంట్రీ 2 సంవత్సరాల తర్వాత దాని మెంబర్షిప్ పోయి ఇంకో కంట్రీ ఆ ప్లేస్లో వస్తుంది. ఇలా ఒక 5 కంట్రీస్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటాయి. 5 కంట్రీస్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు 2020లో ఉన్నాం అనుకోండి, 2020లో 5 కంట్రీస్ మెంబర్స్గా జాయిన్ అవుతే ఇవి 2022 దాకా మెంబర్స్గా ఉంటాయి. 2021లో ఇంకొక 5 నేషన్స్ మెంబర్స్గా జాయిన్ అవుతే అవి 2023 దాకా మెంబర్స్గా ఉంటాయి. అలాగనమాట, అది ప్రాసెస్. సో ఇది ఇక్కడ టెంపరరీ మెంబర్ నేషన్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి పర్మనెంట్ మెంబర్ నేషన్స్ అనమాట.
వీటిలో ఇక్కడ ఈ పర్టికులర్ 5 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సిక్స్త్ పొజిషన్లో ఇండియాని యాక్సెప్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఇండియాకి 6th పొజిషన్ ఇవ్వండి. వరల్డ్ మారింది, ప్రపంచం చాలా మార్పులు వచ్చి ఉన్నది, మీరు 1945 కాంటెక్స్ని చూడకండి అని ఇండియా గట్టిగా చెప్తోంది. ఈ పొజిషన్కి అంటే ఈ 6th పొజిషన్కి ఫైట్ చేస్తున్న వాటిలో అంటే లీడ్ చేస్తున్న వాటిలో ఇండియాతో పాటు జర్మనీ కూడా ఉంది. జర్మనీ కూడా దాన్ని టర్న్ చేస్తోంది. జర్మనీ డెవలప్డ్ నేషన్, ఇండియా వచ్చేటప్పటికి డెవలపింగ్ నేషన్ కదా, అభివృద్ధి చెందుతున్న దేశం కదా. సో ఇక్కడ ఈ కాంటెక్స్కి వచ్చేటప్పటికి ఈ 6th ప్లేస్కి ఈ 2 కాంపిటీటర్స్ అనమాట. దీనికి ఈ పర్టికులర్ వీటో నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యుఎస్ కానీ, యూకే కానీ, చైనా కానీ, ఫ్రాన్స్, రష్యా, ఇవి ఇండియా విషయం వచ్చేటప్పటికి దాన్ని సప్రెస్ చేసేస్తున్నాయి అనమాట కాంటెక్స్ని. ఇండియాకి ఎలాంటి హిట్ ఇవ్వడం లేదు, ఛాన్స్ ఇవ్వడం లేదనమాట. ఏంటి ఇప్పుడు యుఎస్ చూడండి, ఇస్ అ గుడ్ బిజినెస్ మ్యాన్, ఇండియాతోటి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ కనిపిస్తుంది, కానీ ఇండియాకి సపోర్ట్ చేసే పరిస్థితి ఎప్పుడొచ్చినా పక్కకు వెళ్ళిపోతుంది. యాజ్ ఈవెన్ యూకే కూడా అంతే. యూకే వాళ్ళు ఇంకో స్టెప్ ఎక్కువ అనమాట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే వీఆర్ మాస్టర్స్, దే ఆర్ స్లేవర్స్ అన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకు? దేవర్ రూల్డ్ కదా, దేవర్ రూల్డ్ ఇండియా కదా, ఇలాంటి కంట్రీస్ని కామన్వెల్త్ నేషన్స్ని రూల్ చేసిన కంట్రీ కదా ఇది, అందుకని వాళ్ళు అలా ఉంటారు. చైనా వచ్చినప్పటికి ఇది నెవర్, ఇండియాకి సపోర్ట్ చేయడం అనేది నెవర్. ఎందుకు అంటే ఇంకా ఇండియాకి అగెనెస్ట్గా ఉన్న నేషన్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది సపోర్ట్ చేయదు. ఫ్రాన్స్ పార్ట్కి వచ్చేటప్పటికి ఫ్రాన్స్ కొంత ఫేవర్గా ఉన్నా బట్ యూకే లాంటి నేషన్స్ని కాదని ఇండియాకి సపోర్ట్ చేయలేదు. రష్యా వచ్చేటప్పటికి రష్యా ఆల్మోస్ట్ ఇట్స్ అ గోడ మీద పిల్లి వాటం అనమాట, గోపి అంటారు అనమాట, గోపి స్టాండర్డ్ అనమాట. అంటే ఏంటి? చైనాకి సపోర్ట్ చేస్తుంది అవసరం అనుకుంటే, ఇంకో కంట్రీకి సపోర్ట్ చేస్తుంది, అంతేగాని ఇండియాకి వచ్చేటప్పటికి నీకేం కావాలో ఆ ఫెసిలిటీ ఇస్తాను చెప్పు, అంతేగాని మెంబర్షిప్ పడక్కు అని అంటుంది. సో ఇలాంటి కాంటెక్స్ట్లన్నీ బేస్ చేసుకొని కంప్లీట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 5 నేషన్స్ ఏవైతే వీటో నేషన్స్ ఉన్నాయో వీటిలో ఈ వీటో నేషన్స్ 6th మెంబర్కి ఇండియా కావడానికి కానీ జర్మనీ కావడానికి కానీ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇండియా మాట్లాడుతున్న పాయింట్ అదనమాట, మెంబర్గా చేయండి మమ్మల్ని. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్ టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే మాకు కూడా దీనిలో పాత్ర ఉండాలి, మమ్మల్ని కూడా మెంబర్ చేయండి అనే పాయింట్ని హైలైట్ చేస్తూ వస్తాం. కానీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దాన్ని బేఖాతరు చేస్తోంది, ఎంతసేపటికి వాటిని ఫైనలైజ్ చేయకుండా పక్కకు నెట్టేయడం జరుగుతోంది. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతోంది. దీనికే మన ప్రైమ్ మినిస్టర్ అందుకనే బాబు 75 years ఫినిష్ అయింది, ఇప్పటికన్నా మెకానిజం మార్చండి, దాన్ని వే ఆఫ్ థింకింగ్ మార్చండి, దాన్ని 75 years తర్వాత అయినా ఇప్పటి నుంచి అయినా ఇండియాకి మెంబర్షిప్ ఇచ్చే పాయింట్ని ఆలోచించండి అని చెప్పడం జరిగింది. దట్స్ అ కాంటెక్స్ట్. సో ఇప్పుడు ఇంకొన్ని ఎడిషనల్ పాయింట్స్ చూద్దాం. October 24th మనకు గుర్తుండాలి, 24th UNO డే అనుకున్నాం కదా. ఎడిషనల్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ఇందాకటి కాంటెక్స్ట్లో లాంగ్వేజెస్ గురించి అనుకున్నా. ఉన్న నేషన్స్ యుఎస్, యూకే, ఏది యుఎన్ఎస్సిలో వీటో రైట్ ఉన్న నేషన్స్ కదా, వీటో హక్కు ఉన్న నేషన్స్ కదా ఇవి. తర్వాత మనకి రష్యా ఒకటి ఉంది కదా, రష్యా. తర్వాత ఇంకేమున్నాయి? ఫ్రాన్స్ ఒకటి ఉందనుకున్నాం. తర్వాత చైనా కదా. లాంగ్వేజెస్ 6 లాంగ్వేజెస్. హిందీని 7th లాంగ్వేజ్గా చేంజ్ చేయండి, టర్న్ చేయండి అని చెప్తున్నారు కదా. హిందీ 7th లాంగ్వేజ్గా కదా. ఇక్కడున్న లాంగ్వేజెస్ 6 లాంగ్వేజ్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసామంటే ఇక్కడున్న లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఆబ్వియస్గా ఉంటుంది, నో డౌట్, ఇంగ్లీష్ ఉండే లాంగ్వేజే. తర్వాత చైనీస్ ఉన్న లాంగ్వేజే, చైనీస్ ఇదొకటి. తర్వాత రష్యన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత ఇంకా ఏమున్నాయి నేషన్స్? రష్యా ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఫ్రెంచ్ ఉంటుంది, ఫ్రాన్స్ ఉంది కాబట్టి ఫ్రెంచ్ ఉంటుంది. దీంతోపాటు అరబిక్ ఉంది, అరబిక్తో పాటు స్పానిష్ కూడా ఉంది, స్పానిష్. ఇవి ఉన్నాయన్నమాట. ఈ 6 ఉన్నాయి. ఇంగ్లీష్, చైనీస్నే మనం మాండరిన్ అని కూడా అంటాం. మాండరిన్ అన్న అదే అనమాట, మాండరిన్. ఆ చైనీస్ లాంగ్వేజ్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్ అండ్ స్పానిష్. సో ఈ 6 లాంగ్వేజెస్తో పాటు హిందీని 7th లాంగ్వేజ్గా జాయిన్ చేయండి అనేది ఇండియా రిక్వెస్ట్ అనమాట, అది పాయింట్. సో తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి థీమ్ ఏంటో చూద్దాం. 2020 థీమ్ చూద్దాం. The United Nations, the future we want, the UN we need. The future we want, the UN we need. Reaffirming our collective commitment to multilateralism. ఇది పార్ట్ అన్నమాట. సో మనం తెలుగులో చూసామనుకోండి, మనకు కావాల్సిన భవిష్యత్తు, మనకు అవసరమైన UN,
బహుపాక్షికతకు మా సమిష్టి నిబద్ధతను పునరుద్ఘాటించడం అనేది కాన్సెప్ట్. ఏది థీమ్ అనమాట, ఏది 2020 థీమ్ అదొకటి. తర్వాత ఈ 2020 ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క స్పెషల్ ఇయర్గా మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది. ఈ 2020 ఇయర్ ఏదైతే ఉందో దీన్ని ప్రపంచ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా ప్రకటించిందనమాట. మొక్కల ఆరోగ్య సంవత్సరం, మొక్కల ఆరోగ్య సంవత్సరంగా ప్రకటించడం జరిగింది 2020. ఇలా ప్రతి ఇయర్ని ఒక్కొక్క ఇయర్ని ఒక్కొక్క నేమ్ తోటి, ఒక్కొక్క స్పెషల్ నేమ్ తోటి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అలా 2020ని ప్రపంచ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా ప్రకటించడం జరిగిందనమాట. ఇది పాయింట్. సో ఎన్ని ఇయర్స్? 75 ఇయర్స్ కదా. తర్వాత ఇంకొక పాయింట్ చూద్దాం. ఎస్, భారతదేశం యునైటెడ్ నేషన్స్ దినోత్సవాన్ని, ఈ యుఎన్ఓ డే ఏదైతే ఉందో భారతదేశం కూడా ఇండియాలో సెలబ్రేట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఆలివ్ ట్రీ ఉంటుంది, ఆలివ్ ట్రీ మధ్యలో గ్లోబ్ ఉంటుంది, అది సింబల్ అనమాట. ఆలివ్ లీవ్స్ ఉంటాయి కదా, ఆలివ్ లీవ్స్ మధ్య గ్లోబ్ ఉంటుంది, అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆ సింబల్. సో ఇండియాలో కూడా మన రాజ్భవన్ మరియు న్యాయస్థానాలు మినహాయించి మిగిలిన చోట్ల ఈ పర్టికులర్ రిలేటెడ్గా, దీనికి రిలేటెడ్గా ఉన్న త్రివర్ణంతో పాటు ఐక్యరాజ్య సమితి జెండాను కూడా ఎగరవేయడం మనకి పరిపాటిగా వస్తున్న పాట అనమాట. మనం మెంబర్ అయినప్పటి నుంచి చేస్తున్నాం ఆ పని, అదొక స్పెషల్ థింగ్. తర్వాత ఇవాళ క్వశ్చన్లోకి వచ్చేద్దాం. టుడేస్ క్వశ్చన్: ఇటీవల విశాఖపట్నంలో భారత నావికాదళంలోకి ఏ యాంటీ జలాంతర్గామిని నియమించారు అన్నాడు. యాంటీ జలాంతర్గామి అంటున్నాడు. సో ఇక్కడ మనం ఇచ్చే క్వశ్చన్ని మీరు ట్రై చేసేసి ఆ క్వశ్చన్ని మనకి కమెంట్ బాక్స్లో మీరు టర్న్ చేయండి, ఆన్సర్ని టర్న్ చేయండి. కావాల్సిన సజెషన్స్ కానీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేద్దాం. సో వెరీ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ని, దీనికి రిలేటెడ్ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో ఇవ్వండి. సో రిలేటెడ్ క్లారిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది మనం ఫాలో అప్ చేద్దాం. ఎవ్రీడేనే ఇలాగా ఒక క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్ని మీరు కమెంట్ చేస్తే, దాని ఆన్సర్ని కమెంట్ కనుక పెడితే దానికి రిలేటెడ్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. రేపటి సెషన్లో దీనికి కావాల్సిన డిస్కషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుందాం. ఓకే, దెన్ ఐ విల్ పుట్ అప్ ఫుల్ స్టాప్ హియర్. We will meet in the next session with the continuation of this one. Thank you and good day.